గుర్తుంది కదా మన డేట్ 25th అంటే ఎల్లుండి బుధవారం రోజున సాయంత్రం అయితే 5 గంటల వరకు అయితే కూపన్ అనేది తీస్తామండి. ఆ రోజు లక్కీ విన్నర్ ఎవరు అనేది అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేసి అందరికి ఒక డౌట్ ఉంది. ఆ రోజు మాత్రం క్లారిఫై అవుతుందండి. మీలో ఒకరే ఆ లక్కీ డ్రా తీయబోతున్నారు, మీరే తీస్తారు. ఎవరైతే ఫిబ్రవరి 5th రోజున తీయలేదు అని అన్న వారు అందరికి కూడా ఎల్లుండి సమాధానం చెప్పబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజున సాయంత్రం 5 గంటలకైతే లక్కీ డ్రా తీయబోతున్నాం. 25వ తారీఖు. ఎవరికైనా రావాలనుకుంటే లొకేషన్ అనేది బయోలో మెన్షన్ చేస్తాం, చూసుకోండి ఒకసారి. చాలా జెన్యూన్ గానే జరుగుతుంది. మరి హైప్ గా డీజేలు అవి పెట్టి ఏం తీయం, సింపుల్ గా తీసేద్దాం. మీకు అనుకూలంగా ఉండేటట్టు అన్ని సౌకర్యంగా ఉండేటట్టు చేసేద్దాం. ఎవరికైనా రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ మెన్షన్ చేసాం, లొకేషన్ ది చూసుకొని అక్కడికి వచ్చేసేయండి. 25th రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కూపన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కూపన్ అయితే ఆ రోజు అప్పటి వరకే వేసుకోనికి అవకాశం ఉంటుంది. సో ఎవరు ఎక్కడున్నా సరే రావాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి మన అపార్ట్మెంట్ దగ్గరికి. అయితే ఎక్కడైతే ఇల్లు అని అనౌన్స్ చేసామో అపార్ట్మెంట్ ఇక్కడే ఇస్తామండి. షాప్ లో అక్కడిక్కడ కాదు, మనం కట్టే ఫ్లాట్ దగ్గరనే చూపించుకుంటూ అందులోనే మళ్ళీ రాని వాళ్ళు కూడా లైవ్ పెడతామండి. లైవ్ కూడా చూసుకోవచ్చు, వీలు కాని వాళ్ళు కూడా లైవ్ చూడండి. ఆ రోజు నంబర్లు అయితే మెన్షన్ చేయం. మీరైతే కాల్స్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయము. మీ టైం వేస్ట్ చేసుకొని మాకు కాల్స్ అయితే చేయకూడదు. మీ మీద ఉన్న ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాం. మీరు మాది వచ్చిందా అని అడిగితే మేమైతే రెస్పాన్స్ చేయలేము, ఎందుకంటే 100 మంది కాల్ చేస్తారు కాబట్టి అది ఇంపాసిబుల్. మీకు ఎవరికైనా కావాలంటే లైవ్ పెడతాం, ఆ లైవ్ లోనే మీరు చెక్ చేసుకోండి. ఎవరికే ఒకరికే కదండి లక్కీ విన్నర్. ఇల్లు మాత్రం అపార్ట్మెంట్ మాత్రం ఒకరికే. అండ్ మిగతా ఏవైతే 9 గిఫ్ట్స్ ఉన్నాయో అవన్నీ అయితే మేము అనౌన్స్ చేస్తూనే ఉంటాం. లైవ్ కనిపిస్తుంది కాబట్టి చిన్న కస్టమర్స్ తోటి ఎవరో ఒకరితో కళ్ళకు గంతలు కట్టేసి మరి తీపిస్తామండి. లొకేషన్ కూడా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నానండి, ఎల్లమ్మ టెంపుల్, తిరుసుల్లా రోడ్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అనేది అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వచ్చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.